పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుడు పెరిగిన తర్వాత అన్ని పొగుడుతూ ఉంటే ఆ తండ్రికి ఆనందం. అంతటి ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది. కానీ ఒక దుర్మార్గుడు ఏం చేశాడో తెలుసా? వాడొక దాస్తికానికి పాల్పడ్డాడు. కన్న తండ్రి చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చెప్పి తాను చేసిన ఆ దరిద్రగొట్టు పనులను కవరప్ చేసుకునేందుకు తండ్రిని చంపేసే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సాకూరులో దారుణం చోటు చేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపే ప్రయత్నం చేశాడు కొడుకు. ఆర్థికంగా నష్టపోయాడు సాకూరు గ్రామానికి చెందిన విప్పర్తి హర్షవర్ధన్. దీంతో తండ్రిని చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ప్లాన్ చేశాడు ఈ దుర్మార్గుడు. తండ్రి వెంకట్రమణను కారుతో ఢీకొట్టించి దాన్ని ప్రమాదంగా క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు కొడుకు హర్షవర్ధన్. మీరు చూస్తున్నారుగా, వాడి ఆ కొడుకు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు తండ్రి వెంకట్రమణ. ఓ రాజకీయ నాయకుడికి అనుచరుడుగా ఉన్నాడు హర్షవర్ధన్. కారు అద్దెకి తీసుకొని హైవేపైకి తండ్రిని పిలిచి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తండ్రిని ఆ కారుతో ఢీకొట్టించి పోలీసుల దర్యాప్తులో ఈ నిజం బయటపడడంతో ఆ తండ్రి గుండె ఒక్కసారిగా బద్దలయ్యింది. నిందితుడు హర్షవర్ధన్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు పోలీసులు. ఏప్రిల్ 21న తండ్రి వెంకట్రమణకు యాక్సిడెంట్ చేశాడు కొడుకు హర్షవర్ధన్. ఒక మాట అంటూ ఉంటారు కదా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనడా పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి అని చెప్పి. అంటే ఏ తండ్రికైనా కొడుకు పుట్టగానే ఆనందం కలగదంట. ప్రజలు ఆ కుమారుణ్ణి చూసి వాడిని పొగిడినప్పుడు నిజమైన పుత్రోత్సాహం అని చెప్పి. అటువంటిది ఈరోజు ఆ తండ్రికి పుత్రోత్సాహం కాదు. ఆ కొడుకును చూస్తూ ఉంటే ఆయనకు యముడే కనిపిస్తాడేమో అనిపించేటట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎంత దుర్మార్గం, ఎంత దాష్టికం! కన్న తండ్రిని నువ్వు చేసే ఆ పనులకి ఎందుకు నష్టపోతారు ఎవరైనా? డబ్బులు పిచ్చి వేషాలు వేస్తూను, లేకపోతే ఇంకే ఉంటాయి. అన్ఇంటెన్షనల్గా ఎవరు కోల్పోతారు? అన్ఇంటెన్షనల్గా కోల్పోయే అవకాశాలు ఉండొచ్చు కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో పోయిందనుకోండి, నాన్న ఇలా ఇన్వెస్ట్ చేశాను పోయిందంటే ఏ తండ్రి ఏమంటాడు? ఏ తండ్రి అయినా పోన్లేరా, ఓ ప్రయత్నం చేస్తావు, నేనున్నా కదా ముందుకెళ్ళి అంటాడు. కానీ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. ఎందుకంటే తాను ఆర్థికంగా నష్టపోయానని చెప్పి దాన్ని కవరప్ చేసుకోవడానికి, దాన్ని పూర్తిగా కవరప్ చేసేందుకు తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు. బహుశా కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే, నా తర్వాత నా కొడుక్కి లేకపోతే నా పిల్లలకి తెలియాలి, ఒకవేళ నాకు ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి పాప ఇన్ఫర్మేషన్స్ చెప్తూ ఉంటారు. నాన్న ఇక్కడ మనకి ఎంత ఆస్తుంది, నాన్న ఇదిగో దీంట్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, నాన్న ఇదిగో ఇక్కడ మనకు ఆస్తుంది, ఇక్కడ మనకు ప్రాపర్టీ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ బంగారం పెట్టాను, ఇక్కడ అది పెట్టాను, ఇక్కడ ఇది పెట్టాను, ఇన్సూరెన్స్ ఇచ్చేసాను, ఇన్సూరెన్స్ అంత కట్టాను చెప్తూ ఉంటారు. ఆ చెప్పే పాపం ఒకసారి ఇదిగో ఇలా దారితీస్తూ ఉంటుంది. నిజంగా వీళ్ళ నెట్వర్క్ హర్షవర్ధన్ చుట్టూతా ఎవరున్నారు? ముందుగా వాళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి కొడుకులను ఏం చేయాలి? చట్ట ప్రకారం శిక్షించాలా, లేకపోతే ఇంకేం చేయాలనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నడి రోడ్డుపై నిల్చోపెట్టి శిక్ష వేయాలా? నడి రోడ్డుపై నిల్చోపెట్టి సిగ్గుపడేలా, తను చేసిన పనికి సిగ్గుపడేలా చర్యలు తీసుకోవాలా? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి నేరుగా నేను ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రదేశానికి, మరి ముఖ్యంగా నేరుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఈ ఘటన ఇన్ఫాక్ట్ ఆ ప్రాంతానికే కాదు, యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా షాకింగ్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం హర్షవర్ధన్ ఎక్కడున్నాడు? పోలీసులు అదుపులో ఉన్నాడా, లేకపోతే పరారీలో ఉన్నాడా? ఏం జరిగింది? నిజంగా ఇది చాలా అమానుష ఘటననే మనం చెప్పాలి. ఇది ప్రధానంగా ఇప్పుడైతే ఎవరైతే ఇటువంటి ఘాతకానికి ఒడిగట్టినటువంటి కొడుకునైతే హర్షవర్ధన్ అయితే పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అంతే ఇప్పుడు అతను కూడా రిమాండ్ కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. మనం ఎప్పుడూ ఇటువంటి ఘటనలు గతంలో ఒక సినిమాల్లో చూస్తుంటాం. పాత సినిమాల్లో అప్పట్లో
ఆ తండ్రి బతికుండగానే పిండం పెట్టి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసేందుకు ఆ తండ్రి చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ కూడా క్రియేట్ చేసి కొడుకులు కూడా తన తండ్రి చనిపోయింది ఈ యొక్క ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసిన సినిమా పాత సినిమాలో అప్పుడు చంద్రమోహన్ నటించిన ఒక సినిమాలో ఈ ఘటన ఇది. అటువంటి ఘటన ఇప్పుడు చూసుకుంటే తాజాగా ఇప్పుడు అంతా టెక్నాలజీ డెవలప్ అయింది. ఎంత ఈ టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్ది ఆత్మీయత అనురాగాలు అన్ని కూడా ఒక్కొక్కటి దూరం అవుతుంది. అయిన వారు కూడా కాని వారి కింద ఈ విధమైనటువంటి బంధాలన్నీ కూడా తెగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ముఖ్యంగా మనం కొడుకు పునర్మరణం నుంచి తప్పిస్తాడని అలాగే ఇటువంటి ఘటనలు మనం అన్ని కూడా వింటూ ఉంటాం. కానీ అటువంటి కొడుకే కాలయముడై తన తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తననైతే హత్య చేసేందుకు ఇటువంటి అఘాయిత్యానికి అయితే ఒడిగట్టాడు. ముఖ్యంగా ఒక క్రియేట్ చేశాడు, ఒక కారును అయితే అద్దెకు తీసుకున్నాడు హర్షవర్ధన్. ఈ హర్షవర్ధన్ అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే ఉందో అమలాపురం రూరల్ మండలం సాకూరు గ్రామంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక హర్షవర్ధన్ అయితే తన జలసాలుగా తిరుగుతుంటాడు, రాజకీయ నాయకులతో జలసాగా తిరిగి ఈజీ మనీ కోసం అయితే ఇతను అలవాటు పడి ఇటువంటి పరిస్థితి అయితే ఇతను మొత్తం హర్షవర్ధన్ కుటుంబం ఏమైనా పార్టీలో ఉందా, మరి ముఖ్యంగా రాజకీయాల్లో ఉందా? హర్షవర్ధన్ కుటుంబం అయితే రాజకీయాల్లోకి లేదు. కుమారుడు మాత్రమే రాజకీయ నాయకుడితో ఆయన ఆ నాయకుడికి పక్కన తిరుగుతూ ఈ విధంగా ఉంటుంటాడు. అతనితో తిరిగి ఈ విధమైనటువంటి అలవాట్లు పడ్డాయా, లేదంటే అతను జలసాలకి అంటే అతనితో వాళ్ళతో తిరిగిన తర్వాత జలసాగా తిరగాలి, ఈజీ మనీ సంపాదించాలని అలవాటు పడి ఈ విధమైనటువంటి ఘాతకానికి ఒడిగట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు చూసుకుంటే ఒక కారుని అయితే అద్దెకి తీసుకున్నాడు హర్షవర్ధన్ గత ఏప్రిల్ 21వ తేదీన అయితే తన తండ్రిని కూడా తీసుకుని వెళ్ళాడు. కారులో వెళుతూ ఆ కారు నడుపుతుండగా ఎదురుగా తన తండ్రిని అయితే రమ్మన్నట్టుగా అంటే ఇదేంకో వేరే విధానానికి రమ్మన్నాడేమో అనుకుని తన తండ్రి అయితే తన కొడుకు చెప్పినట్టుగా అయితే రోడ్డు మీద వెళ్తుండగా కారు మీద అడ్డంగా వచ్చినటువంటి తండ్రిని అయితే అతి వేగంగా వచ్చి గుద్దినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో యాక్సిడెంట్ గా ఒక క్రియేట్ చేశారు. యాక్సిడెంట్ గా క్రియేట్ చేసిన తర్వాత అతనైతే చనిపోతాడేమో అనుకున్నాడు. కానీ తన తండ్రి అయితే కొన ఊపిరితో ప్రాణాలతో బయటపడి ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినప్పటికీ హాస్పిటల్కి అయితే తరలించారు. హాస్పిటల్కి తరలించిన తర్వాత అతనికైతే వైద్యం అందించిన సకాలంలో వైద్యం అందడంతో కొంచెం అతనైతే ప్రాణాలతో కొంచెం బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏప్రిల్లో జరిగింది ఈ సంఘటన. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే యాక్సిడెంట్ అయింది, ప్రమాదం జరిగిందని చెప్పిన పోలీసులకైతే ఈ యొక్క కొడుకైతే చెప్పడం జరిగింది. తన తండ్రి ఎలాగా చనిపోతాడు, దాని ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ లో చనిపోయాడు కాబట్టి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అప్లై చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి అనేది కూడా ప్లాన్ చేశాడు. కానీ తన తండ్రి అయితే ఇంకా భూమి మీద ఇంకా నౌకలు ఉండడంతో అతనైతే ప్రాణాలతో బయటపడినప్పటికీ పోలీసులు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే కోణంలో అయితే ఏదైతే ఆ అమలాపురం రూరల్ సిఐ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కుమార్ అయితే ఈ రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు ఇద్దరు కలిపి ఈ కేసుపై పూర్తిగా అయితే దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఇన్సూరెన్స్ కి ఒకవేళ నిజంగా అంటే ప్రమాదం మామూలుగా అతను బతికి చనిపోకపోయినప్పటికీ ప్రమాదానికి మామూలుగా నార్మల్ గా జరిగినప్పటికీ దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేయవలసిన అవసరం ఉంది పోలీసులు. ఆ ఇన్వెస్టిగేషన్ లోనే ఈ యొక్క ఆశ్చర్యపోయే విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. తన కుమారుడినే తన తండ్రిని తీసుకెళ్లడం, తన రోడ్డు మీద నడిచి రమ్మనడం, యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినట్టుగా మొత్తం ఆ కారు ఎవరైతే కారు ఉందో కారుని అయితే యజమాని ఎన్ని వివరాలు అద్దెకి తీసుకున్నటువంటి వారిని అయితే వివరాలు అడిగి తెలుసుకున్న నేపథ్యంలో ఈ యొక్క ఊహించిన ఘటన అయితే చోటు చేసుకుంది. తన తండ్రిని హత్య చేసి చంపి ఇలా యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి యాక్సిడెంట్ ద్వారా వచ్చినటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామనే నెపంతోనే ఈ యొక్క హర్షవర్ధన్ కుమారుడు ఎవరైతే ఉన్నారో అదే హర్షవర్ధన్ అయితే ఈ పథకానికి అయితే ప్లాన్ చేసిన పరిస్థితి ఉందని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో మొత్తం అన్ని కూడా బయటపడిన నేపథ్యంలోనే వెంటనే పోలీసులు అయితే హర్షవర్ధన్ అయితే ఈ అదుపులో తీసుకున్నారు. పూర్తిగా విచారిస్తే మొత్తం విషయం అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 307 కేసు కింద అయితే కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే రిమాండ్ పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఇంకా తండ్రి కొడుకుల మధ్య ఇంకా ప్రస్తుతం అంటే హర్షవర్ధన్ తండ్రి ఆరోగ్యం ఎలా ఉంది ప్రకాష్? ప్రస్తుతం అయితే ఏప్రిల్ 21వ తేదీన జరిగిన నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటికైతే ఆరోగ్యం రికవరీ అయినట్టుగా పరిస్థితి ఉంది. అంటే కొంచెం ఇంకా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇంకా ప్రాణాలతో ఉన్నప్పటికీ కాళ్ళు కొంచెం అన్ని కూడా ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైతే రికవరీ అయిన తర్వాత ఈ విషయం అయితే అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉందండి. ఇవన్నీ కూడా చెప్తే తండ్రిని కూడా బెదిరించి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చెప్పవద్దని కూడా చెప్పుకుంటారు. కానీ వాళ్ళకి తెలిసి ఈ విషయం తన కొడుకే చేశాడా లేదా నిజంగా యాక్సిడెంట్ గా జరిగిందనేది కూడా
వాళ్ళ దగ్గర అయితే నటించే అవకాశం కూడా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడైతే ఈ విషయం పోలీసులు మాత్రం దీన్ని అయితే గ్రహించారు. ఇది పక్కా యాక్సిడెంట్ గానే క్రియేట్ చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేసి తండ్రిని చంపేసి ఈ విధంగా చేద్దామని కొడుకు ఈ విధంగా ప్లాన్ చేశారని కూడా పోలీసులు విచారణలో బయటపడడంతోనే ఈ ఉదంతం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం కోనసీమ జిల్లా అమలాపురంలో అయితే ఈ విషయం ఘటన అయితే హాట్ టాపిక్ గా మారింది సచిన్. రైట్ ప్రకాష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. somewhere this is the disturbing content where discretion is advised. ఒక్కసారి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. బికాస్ ఇన్ ఏ సొసైటీ, ఒక సమాజంలో మనం ఉన్న క్రమంలో ఒక సమస్య వచ్చింది అనుకుందాం, ఏం చేస్తాం? ఒక కుటుంబంలో సమస్య వస్తే ఏం చేస్తాం? అంతే కదా, సమాజం అంటే ఒక కుటుంబమే కదా. ఒక కుటుంబంలో సమస్య వస్తే ఏం చేస్తాం? ఈరోజు అటువంటి సమస్య. ఎందుకంటే చూడండి, ఒక్కసారి ఆడపిల్లలు వద్దు అని చెప్పి ఇంకా ఎవరైనా అనుకుంటే ఒకసారి చూడండి, మగపిల్లవాడే ఈరోజు ఆ తండ్రి బతుకుండగానే ఆ తండ్రి ఆస్తి కోసం, ఆస్తి అంటే మళ్ళీ ఇంకేం కాదు, ఆయన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆ తండ్రినే పొట్టన పెట్టుకోవాలనుకున్నాడు. కన్న తండ్రిని చంపేయాలి, కడతీర్చాలనుకున్నాడు. అంటూ ఉంటారు కదా, పున్నామ నరకం నుంచి కాపాడేవాడు కొడుకు అని చెప్పి. కానీ బతుకుండగానే నరకానికి తోసేస్తాడు ఈ కొడుకులు. వీళ్ళు ఇలాంటి కొడుకులు కావాలా? ఆడపిల్లలు వద్దు అనుకున్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఇంకా ఇంకా ఎక్కడో చోట ఉండుంటాయి. మన దగ్గర ఇంకా సమ్వేర్ ఎక్కడో ఉంది. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి అలాంటి వాళ్ళకి ఈ కథనాలు పంపించండి. అమ్మాయి బెటర్ అనిపిస్తుంది. అమ్మాయి అబ్బాయిన ఆ బేరేజ్, దాన్ని ఏమంటారు, ఆ జెండర్ డిఫరెన్సియేషన్ని కాస్త పక్కన పెట్టి ఆలోచించండి. ఈరోజు మహా అయితే ఎంత ఉంటుంది? ఆ అబ్బాయి ఏజ్ ఎంత ఉంటుంది? పోనీ ఒక 20 నుంచి 25, 30 కూడా ఉండకపోవచ్చు గట్టిగా. ఆ వ్యక్తి తండ్రి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, అంటే ఆ తండ్రి ఇన్సూరెన్స్ ఎందుకు చేయించుంటాడు? నిజంగా ఒకసారి అనిపిస్తుంటుంది, మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, ఆ తండ్రి ఎందుకు ఇన్సూరెన్స్ చేయిస్తాడు? నేను చచ్చిపోతే నా కుటుంబానికి ఆసరా ఉంటుందని చెప్పి. అంటే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే నా కుటుంబానికి దిక్కేంటి? అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఎంత ఆ తండ్రి ప్రేమ కదా, కుటుంబ బాధ్యత కదా, బరువు కదా అది. నేను చచ్చిపోయాక కూడా నా కుటుంబం ఇబ్బంది పడకూడదు. నిజంగా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎవరిది గొప్ప అంటే తల్లి ప్రేమ గొప్పదని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సమాజంలో ఎవరిని అడగని తల్లి ప్రేమ గొప్పదంటారు, కానీ తండ్రి ప్రేమ కనిపించదే. ఇదిగో ఈరోజు చూడండి, తండ్రి ప్రేమ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ తనకేమైనా జరిగితే తన కుటుంబం ఏమైపోతుందని చెప్పి ఎంతమంది తండ్రులు ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇన్సూరెన్స్ చేయించడమే ఆ తండ్రి పాలిట శాపమైంది. ఆ కన్న కొడుకే ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం, ఆస్తి కోసం అటు దేవుడెరుకు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని లేపేయాలనుకున్నాడు. ఎంత దుర్మార్గం! ఆ కన్న తండ్రి రోజు ఆ కొడుకును చూసిన ప్రతి క్షణం కుమిలి చచ్చిపోడు. బ్రతుకున్నంతకాలం అది నరకమే కదా, నిజమే కదా. కేవలం ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేసుకుంటావా తండ్రిని? ఎంత దుర్మార్గం కదా. నీకోసం ఆలోచించాడు, నేను చచ్చిపోతే నువ్వేమైపోతావు, నా కొడుకేమైపోతాడు అని చెప్పి నీకోసం ఒక సర్టెన్ అమౌంట్ ఇన్సూరెన్స్ రూపంలో కడుతూ ఉంటే నువ్వు ఆ డబ్బుల కోసం ఎలా ఉంటుందంటే, ఒక చిన్న కహాని, ఒక కథ నాకు గుర్తొస్తూ ఉంటుంది. బంగారు బాతు అంటూ ఉంటారు. ఒక ఆయన అంటే బంగారు బాతుని పెంచుకుంటూ ఉన్నాడు. అది రోజుకో గుడ్డు పెడుతోంది. ఇది కథ మాత్రమే. అది రోజు గుడ్డు పెడుతూ వెళ్తోంది. అత్యాశ ఎక్కువైపోయింది, లేకపోతే ఇంకోటి ఏదో అయ్యింది. ఏం చేశాడు? అది రోజు బంగారం గుడ్డు పెడుతోంది, దీని బొజ్జలో ఎన్నున్నాయని చెప్పి ఆ బాతుని చంపేశాడట. చంపేస్తే ఏమైంది? ఒక బాతు గుడ్డే వచ్చింది, బంగారం గుడ్డు ఒకటే వచ్చింది. అలా ఉంటుంది. అత్యాశకు పోతే ఇలాగే జరుగుతాయి. ఈరోజు తండ్రికి ఇబ్బంది, ఆ డబ్బులు నువ్వు కట్టలేవు, ఆ తండ్రి ఇప్పుడు ఆ ప్రేమ నీకు కరువు అవుతుంది, కట్ చేస్తే జైలు. ఇదా యూత్ అంటే? ఇదా మీరు నేర్చుకుంది? ఇదా సమాజం నుంచి? మీరు రియాక్ట్ అవ్వండి. ఇటువంటి ఘటనలు మీకు ఎక్కడైనా తారసపడినా, ఇటువంటి ఘటన మీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ అయినా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నించండి. సమ్వేర్ దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి ఆ హర్షవర్ధన్ ఇమేజెస్ని చూడండి మీరు.